హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిసెంబర్ నెల జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో, ఈరోజు వీరి అకౌంట్‌లో అమౌంట్ జమ అనేది అప్డేట్ చూద్దాము. సో, ఆల్రెడీ చాలామందికి జీతాలు, పెన్షన్లు అయితే జమ అయ్యాయండి. మన మిత్రులు చాలామంది కామెంట్ ద్వారా కూడా తెలియజేశారు. సో, అవన్నీ కూడా తెలుసుకుందాము. వీడియో అనేది ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకెవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఎవరెవరికి జమ అయ్యాయి అని మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేశారో అవి చూద్దాము. కాకినాడ మరియు అమలాపురం జిల్లాల వరకు పెన్షన్లు జమ అయ్యాయండి. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా జీతాలు, పెన్షన్లు ప్రారంభమయ్యాయి. నెల్లూరు జిల్లా వరకు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ జరిగినవి. ఆర్డర్ ప్రకారం మరికొన్ని గంటల్లో వీరికి పెన్షన్లు జమ అవుతాయి. రాయలసీమ జిల్లాలకు బ్యాచ్ నంబర్స్ అలాట్‌మెంట్ అయ్యాయి. అనంతపురం జిల్లాలకు కూడా పూర్తయింది. వీరికి కూడా పెన్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక మిగిలిన జిల్లాలకు ఇంకా బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ ప్రారంభం కాలేదు. అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిటెడ్ అని మన మిత్రుడు కామెంట్ చేశారు. వైజాగ్ సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ ఫర్ మై మదర్ అని చెప్పేసి యెస్టర్‌డే అంటే ఒకటో తేదీనే సీతమ్మధార ఎస్టీఓ పరిధిలో పెన్షన్‌లు జమ అయినట్టుగా ఫ్యామిలీ పెన్షన్ జమ అయినట్టుగా తెలియజేశారు. ఇక 29వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో డీఏ ఇచ్చారా అనేది చెప్పండి అని ఒక మిత్రుడు కామెంట్ చేశారండి. అంటే ఇవ్వలేదు. మన నాయకులు గట్టిగా అడగటం లేదు అని జెప్పేసి సమాధానం అయితే రావటం జరిగింది. సో, ఒక క్లారిటీ ఏంటంటే ఇంకా డీఏ ఇవ్వలేదు. ఇక వైజాగ్ ఎస్టీఓ పరిధిలో, విజయనగరం ఎస్టీఓ పరిధిలో పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ అంటున్నారు. మరి కాసేపట్లో జమ అవుతాయి. ఇక కర్నూలు ఎస్టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ టిల్ నౌ అంటున్నారు. అంటే ఇంకా ఇప్పటికి జమ కాలేదన్నట్టు. మరి కాసేపట్లో జమ కావాల్సి ఉంది. ఇక కాకినాడ ఎస్టీఓ పరిధిలో, అలాగే తెనాలి ఎస్టీఓ పరిధిలో కూడా ఇంకా జమ కావాల్సి ఉంది. గుంటూరు ఎస్టీఓ పరిధిలో అయితే ఆల్రెడీ జమ అవుతున్నాయన్నమాట. ఏపీ క్యాపిటల్ రీజియన్‌లో జమ అవుతున్నాయి. ఇక నాకు ఇప్పుడే సాలరీ క్రెడిట్ అయిందని మన మిత్రుడు తెలియజేశారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. ఇక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రాజంపేట, కడప జిల్లా వారికి కూడా పేమెంట్ సక్సెస్ అనైతే రావటం జరిగింది. ఇక పులివెందుల ఫ్యామిలీ పెన్షనర్ ఇప్పుడే క్రెడిట్ అయిందని ఎస్‌బీఐ అకౌంట్‌లో క్రెడిట్ అయినట్టుగా మిత్రులైతే తెలియజేశారనమాట. సో, ఫ్యామిలీ పెన్షన్స్ కూడా పులివెందుల్లో క్రెడిట్ అయినట్టు సమాచారం. ఒకసారి చెక్ చేసుకోండి. చీరాల సబ్ ట్రెజరీలో పెన్షన్స్ జమ అయినట్టుగా మనకు చీరాల నుంచి మన మిత్రులు కామెంట్ చేశారు. సో, చీరాల ఎస్టీఓ పరిధిలో చెక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చెక్ చేయండి. మనకు అమౌంట్ అయితే అంటే జీతం అయితే పడి ఉంటుందన్నమాట. పెన్షన్స్, జీతాలు. ఇక చిత్తూరు అప్ టు నౌ నాట్ క్రెడిటెడ్. సో, చిత్తూరు మనకు రాయలసీమ జిల్లాలలో జమ కావాల్సింది ఈరోజు. నెల్లూరు అర్బన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అని చెప్పేసి మన మిత్రులు తెలియజేశారు. సో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి పెన్షన్స్ జమ అవుతున్నాయి. నెల్లూరు అర్బన్‌లో అంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక కావలి ఎఫ్‌పి ఫ్యామిలీ పెన్షన్ క్రెడిటెడ్ జస్ట్ నౌ. సో, కావలి కూడా ఎస్టీఓ పరిధిలో జమ అవుతున్నాయి. కళ్యాణ్ దుర్గం ఎస్టీఓ పరిధిలో, సో, అనంతపురం డిస్ట్రిక్ట్ అండి. సో, పెన్షన్ క్రెడిటెడ్ నౌ అని మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. గూడూరు పెన్షన్స్, అలాగే ఏలూరు డిస్ట్రిక్ట్ చింతలపూడి సబ్ ట్రెజరీ ఆఫీస్‌లో పెన్షన్స్ అయితే జమ అయినట్టు. సో, ఈ యొక్క పరిధిలోని పెన్షనర్స్ చెక్ చేసుకోగలరు. చింతలపూడి సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నవారు జమ అవుతున్నాయి. ఇక అనంతపురం సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయినట్టు మన మిత్రులు తెలియజేశారు. అలాగే దర్శి ఫ్యామిలీ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్ అంటున్నారు. దర్శి ఎస్టీఓ పరిధిలో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక తాడేపల్లిగూడెం ఎఫ్‌పి క్రెడిటెడ్ ఫ్యామిలీ పెన్షన్, ఒంగోలు క్రెడిటెడ్, అలాగే సర్వీస్ పెన్షన్ ఎస్టీఓ పరిధిలో, నర్సరావుపేట ఎస్టీఓ పరిధిలో క్రెడిటెడ్, కాకినాడ సర్వీస్ పెన్షన్ జస్ట్ నౌ క్రెడిట్ అని మన మిత్రులు తెలియజేశారు. రాష్ట్రంలోని సో, ఇక ఈరోజు ఎవరెవరికి జమ అవుతాయనేది చూద్దాము.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించి డిసెంబర్ నెల జీతాల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే దాదాపుగా 60% మంది ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ అయ్యాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించినవి మెజారిటీ శాతం జీతాలు ఇప్పటికే క్రెడిట్ కావడం గమనార్హం. మిగిలిన ఇతర శాఖల ఉద్యోగులకు సంబంధించి కూడా ఈరోజు సాయంత్రం లోపు జీతాలు వారి ఖాతాల్లో పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనివల్ల పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. ఇక పెన్షనర్ల విషయానికే వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ ట్రెజరీల పరిధిలోని పెన్షన్ బిల్లులు నిన్న సాయంత్రం వరకు ఆర్‌బీఐ ఈకుబర్ ప్లాట్‌ఫామ్‌లో నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటివన్నీ కూడా నిన్న రాత్రి నుంచి ఈ జమ అయ్యే ప్రక్రియలో మార్పొచ్చింది. అంటే జమ కావడం జరిగిందనమాట. గణనీయమైన కదలిక వచ్చి సాంకేతికంగా ప్రక్రియ పూర్తి చేసుకొని అనేక బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి 9 గంటల సమయం నుంచి కొంతమందికి పెన్షనర్ల ఖాతాల్లో పెన్షన్ నగదు జమ కావడం ప్రారంభమైంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా పెన్షన్ల చెల్లింపు అనేది ఒక నిర్దిష్టమైన ట్రెజరీ కోడ్ క్రమానుగత పద్ధతిలో అంటే ఆర్డర్ వైజ్ పేమెంట్స్ అయితే జరుగుతాయి. ఇందులో భాగంగా ఏపీ క్యాపిటల్ రీజియన్ నుండి శ్రీకాకుళం వరకు ఉన్న జిల్లాలకు పెన్షనర్లకు ముందుగా నిన్నటి రోజునే నిన్న రాత్రే నగదు జమ అయింది. ముఖ్యంగా అమరావతి రీజియన్, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, పాడేరు, వైజాగ్ మరియు అనకాపల్లి వంటి ప్రాంతాల్లో పెన్షనర్స్‌కి ఇప్పటికే లబ్ధి పొందారనమాట. వారికి పెన్షన్స్ జమ అయ్యాయి. ప్రస్తుత స్థితిని పరిశీలిస్తే కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ ఈస్టు, గుంటూరు మరియు బాపట్ల ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నిటికీ బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. అంటే వీరికి నిధులు విడుదల కావడానికి అన్ని అనుమతులు లభించాయని అర్థము. మరికొద్ది సేపట్లోనే వీరందరికీ కూడా మొబైల్ ఫోన్లకు నగదు జమ అయినట్టు మెసేజ్‌లు వచ్చే అవకాశం కూడా మెండుగా ఉంది. అయితే ప్రకాశం మరియు రాయలసీమ జిల్లాలకు సంబంధించి పెన్షన్లు ఎప్పుడు చివరగానే జమ అవుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, పుట్టపర్తి, కడప, రాయచోటి, చిత్తూరు మరియు తిరుపతి ట్రెజరీ పరిధిలో ఉన్న పెన్షన్ బిల్లులు ఇంకా ఆర్‌బీఐ ఈకుబేర్‌లోనే ఉన్నాయి. వీటిపై ప్రక్రియ అయితే కొనసాగుతుందండి. ఇవి కూడా కదలిక అయితే రావటం జరిగింది. బ్యాచ్ నంబర్స్ కేటాయించబడిన ట్రెజరీలతో పాటు ఇంకా ఈ కుబేర్‌లో ఉన్న మిగిలిన పెన్షన్ బిల్లులు కూడా ఈరోజు ఉదయం 9 గంటల తర్వాత నుంచి మనకు వేగంగా ప్రాసెస్ అయితే చేయబడుతున్నాయి. మధ్యాహ్నం లోపు అందరి ఖాతాల్లో కూడా పెన్షన్ నగదు అనేది ఖచ్చితంగా జమ అవుతుంది అనైతే ఆశించవచ్చు. ఈ వేతనాలు మరియు పెన్షన్ల విడుదల వల్ల అటు ఉద్యోగులు, ఇటు పెన్షనర్ కుటుంబాల్లో సంతోషమైతే నెలకొందని చెప్పాలి. సో, ఈసారి భారీగా మనకు ఒకటో తేదీనే 60% వరకు పెన్షన్స్ జమ అయ్యాయి. ఆ మిగిలినవన్నీ కూడా ఈ రోజు కల్లా పూర్తిగా జమ అయిపోతాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.